అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్. నమస్కారం బాల్కోట గారు. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు 36 ఉన్నాయి. 29 ప్లస్ ఉమ్, 7. ఉమ్, పోయినసారి 2019లో సింగిల్ సైడెడ్గా రిజల్ట్ వచ్చింది. అంటే ఉమ్, 36లో 34 వైసీపీ గెలిచింది. ఉమ్, కానీ ఇప్పుడు చాలా చోట్ల అభ్యర్థులు మారుస్తున్నారు. ప్లస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా, అంటే ఇన్ఛార్జీలు ప్రకటించిన తర్వాత కూడా, జగన్మోహన్ రెడ్డి గారు 1 మంత్ లోనే ముగ్గురు అభ్యర్థులు మార్చారు గంగాధర్ నెల్లూరు అనే కాన్స్టిట్యున్సీకి. ఉమ్, ఏంటి అది యాక్చువల్ గా అంటే అది సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి కాన్స్టిట్యున్సీ. అది ఉమ్, రెండో పులివెందుల అని చెప్పుకుంటూ ఉంటారు చిత్తూరు జిల్లాలో. అలాంటి చోట ఉమ్, కూడా అభ్యర్థులను మార్చాల్సిన అవసరం వస్తుందంటే ఏంటి, ఆ ఉమ్, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎదురుగా స్టార్ట్ అయింది అనుకోవచ్చా? మీ ఉమ్. విశ్లేషణ చెప్పండి సార్, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో వైసీపీ ప్రభావం ఎలా ఉందనేసి ఇప్పుడు. శని గారు, శ్రీకృష్ణ భగవానుడు కౌరవులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. రాయబారానికి వెళ్ళినప్పుడు, చెప్పటమే నా ధర్మం, వినకపోతే మీ కర్మ. నేను కూడా ప్రతిపక్ష పార్టీలకు చెప్తున్నా, చెప్పటం నా ధర్మం, వినకపోతే మీ కర్మ. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రక్రియని చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా, మైక్రోస్కోపిక్ లెవెల్లో యుద్ధం చేస్తున్నాడు. మీరు గంగాధరం నెల్లూరు 3 సార్లు అభ్యర్థిని మార్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నాడని మీకు భయం అర్థమైంది. నాకు అందులో జాగరూకత అర్థమైంది. యుద్ధం ఇప్పుడు కూడా ప్రభుత్వం చేసిన పథకాలే కాదు, ఆ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్న సామాజిక కులాలు, అభ్యర్థి, అభ్యర్థి పట్ల ప్రజలకున్న విశ్వాసం, ఆ కుల సమీకరణ, ఆర్థిక హంగులు, మంచితనం, అన్ని అంశాలు యుద్ధంలో పనికొస్తాయి. ఒక డబ్బులుంటేనో, మనం ఓటుకు నోటిస్తేనో, మద్యం దాగిస్తేనో విజయాలు రావు. సమస్త అంశాలు పనిచేస్తాయి. మీరు ఒక చక్కని మాట అడిగారు. సీని గారు, రేపటి అసెంబ్లీలో రాష్ట్రంలో ప్రభుత్వం రావటానికి ఎన్ని స్థానాలు కావాలి? ఎన- 175లో 175లో 90 వస్తే సరిపోతుంది. 88, 89. 88 స్థానాలు కావాలి. 88 స్థానాలు ఉంటే ప్రభుత్వం వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వర్ణన చెప్తా మీకు, మీ ద్వారా ప్రతిపక్ష పార్టీలకి, రాష్ట్ర ప్రజలకి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో 36 అసెంబ్లీ నియోజకవర్గాలు రిజర్వ్డ్, 29 ఎస్సీ, 7 ఎస్టీ, ఈజ్ ఈక్వల్ టు 36. 2019లో ఈ 36లో 34 వైసీపీ, 1 టీడీపీ, 1 జనసేన. జనసేన కూడా వైసీపీలో కలిసింది. సో 35 వైసీపీ, 1 టీడీపీ. 35 నియోజకవర్గాలలో ఒక రాజకీయ పార్టీకి రిజర్వ్డ్ నియోజకవర్గాలలో దళితులు ఒక పక్కనట్ట ఒరిగారు అని అంటే, మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్న దళితులందరూ కూడా ఇటువరకు ఉంటారు. ఇదొక శాంపిల్ కదా. అంటే మిగిలిన నియోజకవర్గాల్లో దళితులు కూడా వైసీపీకి ఒరిగినట్టే కదా. ఆ సామాజిక కులాలు ఓ శాంపిల్గా తీసుకుంటే ఇదొక అంశం. రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు, 52లో 3 తెలుగుదేశం. 1 పెయ్యవల కేశవ్, 2 నందమూరి బాలకృష్ణ, 3 చంద్రబాబు నాయుడు. 49 వైసీపీ. 49 ప్లస్ 34, 83 అసెంబ్లీ స్థానాలు సార్ ఈ 2 చోట్ల. ఈ రోజున ఈ 2 ప్రాంతాలను జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో విపరీతమైన చేంజింగ్లు చేయడానికి కారణం అది. ఎస్సీ నియోజకవర్గాలని ప్రతిపక్ష పార్టీలు అంతగా సూక్ష్మాతి సూక్ష్మంగా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయట్లా. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉన్న మా సామాజిక వర్గం మాల సామాజిక వర్గం.
తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం, ఆంధ్రప్రదేశ్లో మాదిగ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. మాల సామాజిక వర్గం మొత్తం కూడా దూరం అవుతుంది. ఉదాహరణకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పామర్రు, తిరువూరు, నందిగామ 3 అసెంబ్లీ సీట్లు రిజర్వ్డ్. 3 అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం పార్టీ గత 4 దశాబ్దాలుగా 4 సార్లుగా 4 × 5 20 ఏళ్లుగా ఎస్సీఎల్లోని ఒక సామాజిక వర్గం మాదిగరికి ఇస్తుంది. మాలలందరూ దూరం అయ్యారు. ఈసారైనా 2:1 జరుగుతుంది అనుకుంటే, ఒకటి మాలకి 2 మాదిగలకి ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెడితే జిల్లా నుంచి పెద్ద ఎత్తున మాలలంతా మళ్ళీ మాదిగలకే ఇచ్చారు. మాదిగ కులస్తులు ఉన్నారు. ఈ రోజున ఎస్సీలలో ఉన్న క్రిస్టియన్లకి సీట్లు ఇచ్చి వాళ్ళని ఎస్సీలు అని చెప్తుంది తెలుగుదేశం పార్టీ. ఇదొక దుర్మార్గం. ఓసీ నియోజకవర్గాలు అంటే జనరల్ స్థానాల్లో ఎస్సీలకు ఎవరు అనుకోండి. నిన్న ఒక మాట అన్నా, ఎవరో మిత్రుడు, తెలియని మిత్రుడు అనుకోండి, తెలియక ఏం పెట్టాడంటే, తెలుగుదేశం పార్టీ ఎస్సీలకి 20 స్థానాలను కేటాయించింది. ఇది ఒక చరిత్ర. వైసీపీ ఇచ్చిందా అని పెట్టిండు ఒక పెద్ద ఆయన, చదువుకున్న ఆయన. వాళ్ళ స్థానాలు వాళ్ళకి ఇచ్చి 20 స్థానాలు కాదు, 29 స్థానాలు ఇవ్వాలి. అన్నిలో అందులో పోటీ చేయలేరు. అది రాజ్యాంగ ప్రక్రియ. ఎస్టీ నియోజకవర్గంలో ఎస్టీకి ఇవ్వాలి, ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీకి ఇవ్వాలి. వైసీపీ అయినా ఇవ్వాలి, తెలుగుదేశం అయినా ఇవ్వాలి, బీజేపీ అయినా ఇవ్వాలి, ఇండిపెండెంట్ అయినా ఇవ్వాలి, ఇండిపెండెంట్ పార్టీ అయినా. అంటే మన పరిణతి ఎక్కడ పోయిందో దీన్ని అర్థం చేసుకోండి. తప్పనిసరిగా ఈ కులాల సామాజిక సమతుల్యతని ప్రతిపక్ష పార్టీలు పరిగణలో తీసుకోవాల్సిన వారు. ఇది చాలా సూక్ష్మమైన అంశం. ఎస్సీ నియోజకవర్గాలు, రాయలసీమ నియోజకవర్గాలు, ఇక్కడే మన లెక్క 84 వచ్చేసింది. ఇక నువ్వు అధికారంలో రావడానికి 4. దీనికి అదనంగా ఒక మాట చెప్తా. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ స్థానాలు ఎన్ని? 4 సార్. 64. అధికంగా వచ్చింది 4. 4 లేకపోతే ప్రభుత్వం లేదు. హైదరాబాదు లాంటి సిటీలో 18 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే, కేటీఆర్ గారి వ్యాఖ్యానాలు చేస్తే టీఆర్ఎస్కి మనం ఓట్లు ఇవ్వని అనుకున్నాం. ఒకటి సహా 18 నియోజకవర్గాలు ఓట్లు పెట్టేసి టీఆర్ఎస్ని గెలిపించినాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ని గెలిపించారు. ఈ రోజున ప్రజాస్వామిక దేశంలో, ఓట్ల భారతంలో గ్రామీణ ప్రాంత ఓటర్ చాలా బలమైనోడు. వ్యవసాయ కూలీ, రిక్షా కార్మికుడు, భవన నిర్మాణ కార్మికుడు, హోటల్ కార్మికుడు, నిరుపేదలు, నిరక్షరాస్యులు, ఈ నవరత్నాలు తీసుకునే వాళ్ళు, అమ్మఒడి, తొమ్మఒడి, బలమైన ఓటర్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి చైతన్యం అనేది ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన ధర్మం. అలాంటి పని మేము చేయగలుగుతాం. ఏసీ కారులో వచ్చి తెల్ల చొక్కతో వచ్చి ఉపన్యాసం చెప్పి ఆయన చేయలేడు. అంటే నిజం చెప్తున్నాను శ్రీని గారు, మీరు అపార్థం చేసుకోమాకండి. బాలకోట ఇలా మాట్లాడతాడు ఏంటంటే, ఇలా మాట్లాడుతుంటే రేపు మాట్లాడటానికి ఏముండవు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే రేపు మాట్లాడటానికి ఏముండదు. ఇప్పుడు జాగ్రత్త చెప్పడంలో తప్పే ఉంది శ్రీను గారు. నిజంగా మీరు విజయం సాధిస్తే సంతోషమే. శ్రీను గారు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీను గారు అక్కడ గొయ్యి ఉందనంటే తప్ప. మీరు మాట్లాడాలి శ్రీను గారు. మీరు తలకాయ ఊపుతున్నారు, మాట్లాడాలి. కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. నేను ఆ పని చేస్తున్నా. అందుకని మీరు అపార్థం చేసుకోమాకండి. ప్రతిపక్ష పార్టీలను కూడా అపార్థం చేసుకోవద్దని చెప్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ వ్యూహం చెప్తున్నా నేను. పిన్ టు పిన్ అభ్యర్థులను మారుస్తున్నా, ఇక్కడ వాళ్ళని అక్కడే, అక్కడ వాళ్ళని ఎక్కడే చేస్తున్నా కూడా పిలిచి మీరు గెలవలేరు, నేను రిపోర్టులు తెప్పించాను, 10 రిపోర్ట్లు కూడా మీకు లేదు, మిమ్మల్ని వేరే నియోజకవర్గం పంపిస్తున్నాను, ఇక్కడ నుంచి వేరే కొత్త అభ్యర్థిని వేస్తున్నానంటే ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నాడు అనుకుంటున్నారు. భయపడిపోవట్లేదు, జాగరూకత పడుతున్నాడు అన్నారు. నేను అర్థం చేసుకున్నది అది. ధన్యవాదాలు శ్రీను గారు. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు 34 కాన్స్టిట్యున్సీలు, తర్వాత రాయలసీమ నమ్ముకుంటే చాలు, ఆయన ఈజీగా గట్టెక్కిపోవచ్చు. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా ఆలోచించుకునేసి కాస్త వ్యూహంతో ముందుకెళ్తే బాగుంటుందని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.